ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మారుమోగిపోతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. తిరుపతిలో జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మాట్లాడారు. మోహన్జీ భాగవత్ అక్కడే గెస్ట్గా అటెండ్ అయింది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్లో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అన్నటువంటిది తేల్చి చెప్పారు, గుర్తు చేశారు. ఏదైతే ఈయన్ని వివేదించే విధంగా చేయడానికి చాలా జరుగుతున్న ప్రయత్నాల్ని తోసిపుచ్చుతూ మోడీకి పూర్తిగా మద్దతుగా ఉన్నానన్నటువంటి విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పారు. 2038 నాటికి మన దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ శక్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతాం. భారత్లో నాలెడ్జ్కి కొదవలేదు అంటూ చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇక్కడ వాస్తవంగా నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాదికే మనం 3వ స్థానానికి వస్తామన్నారు. అయితే ఈయన చెప్పడం 38కి వస్తాం అని చెప్తున్నారు.